గదిలో ఆదమర్చి నిద్రపోతున్నాడు ఆదిత్య. వయసు 25 సంవత్సరాలు. సాధారణంగా అతనికి నిద్ర చాలా తక్కువ. కానీ ఆ రోజు మాత్రం తెలియని అలసటతో లోతైన నిద్రలోకి జారిపోయాడు. గోడపై ఉన్న గడియారం నెమ్మదిగా మోగింది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు. ఆ క్షణం నుంచి గదిలో ఏదో మారిపోయింది. ముందు వరకు సాధారణంగా ఉన్న గాలి ఒక్కసారిగా బరువెక్కింది. దుప్పటి కప్పుకొని ఉన్నా కూడా ఎముకల లోపల వరకు చలి దిగుతున్నట్టు అనిపించింది. ఆదిత్య నిద్రలోనే కొద్దిగా వణికాడు. అంతలో చాలా దగ్గరగా నక్కల అరుపులు వినిపించాయి. దానికి వెంటనే తీతో పిట్ట కూతలు. సాధారణంగా ఎప్పుడూ వినిపించని అరుపులు. కానీ ఇప్పుడు గది లోపల నుంచే వినిపిస్తున్నట్టు ఉన్నాయి. ఆదిత్య ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచాడు. గది అంతా చిక్కటి చీకటి. చెయ్యి ముందుకు చాచి చూసినా ఏమీ కనిపించలేదు. కరెంట్ పోయిందా అనుకుని కూర్చున్నాడు. కానీ చీకటితో పాటు ఇంకో భావన కూడా ఉంది. ఎవరో తనని చూస్తున్నట్టుగా, ఎవరో తన శ్వాసని లెక్క పెడుతున్నట్టుగా మళ్ళీ ఆ అరుపులు వినిపించాయి. ఈసారి ఇంకా దగ్గరగా. ఆదిత్య గుండె వేగం పెరిగింది. ఇదేంటి? సిటీ మధ్యలో నా ఇల్లు ఉంది. చుట్టుపక్కన అడవే లేదు. మరి ఈ నక్కల అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నాడు. అప్పుడే ఆదిత్యకు ఒక్కసారిగా ఫణి చెప్పిన మాట గుర్తొచ్చింది. కొన్ని ఇళ్లల్లో రాత్రి 12 తర్వాత నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా యాక్టివ్ అవుతుంది అని. ఒక్క క్షణం భయం వేసింది. ఒకవేళ నిజంగా నా గదిలోకి దయ్యం వచ్చిందా? తనకు తానే గట్టిగా చెప్పుకున్నాడు. ఏమిటి ఆదిత్య ఇలాంటి ఆలోచనలు? వర్షం పడుతున్నట్లు ఉంది. చలి ఎక్కువగా ఉంది. అందుకే వీధి కుక్కలు అరుస్తున్నాయేమోలే అని అనుకున్నాడు. అయినా కాలం కాని కాలంలో ఈ వర్షమేమిటి అని అనిపించింది. టార్చ్ వేయడానికి సెల్ ఫోన్ కోసం మంచం పక్కన చేతిని వేశాడు. ఫోన్ దొరకలేదు. కానీ అక్కడ ఏదో తగిలింది. మెత్తగా, జిగటగా, చాలా చల్లగా. ఆదిత్య వెంటనే చేతిని వెనక్కి లాగేశాడు. అది ఏమిటో అర్థం కాలేదు. మళ్ళీ తాకడానికి భయం వేసింది. ఏదైతే అదే అనుకుని కనీసం క్యాండిల్ వెలిగిద్దామని నిర్ణయించుకున్నాడు. మంచం దిగబోతున్న క్షణంలో గదిలో నుంచి ఒక స్త్రీ ఏడుపు వినిపించింది. చాలా దగ్గరగా, లోతైన బాధతో, కోపంతో, శాపంలా ఉన్న ఏడుపది. ఆదిత్య రక్తం గడ్డ కట్టిపోయింది. నా గదిలో ఎవరేడుస్తున్నారు? పడుకునే ముందు తలుపులు వేసే కదా వచ్చాను అనుకున్నాడు. గొంతు వణుకుతున్నా గట్టిగా అడిగాడు. ఎవరది? ఎవరమ్మా నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగాడు. అంతే. ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్క క్షణం నిశ్శబ్దం. తరువాత భయంకరమైన మూలుగు. మనిషి గొంతు కాదు. జంతువు గొంతు కాదు. ఏదో ఈ లోకానికి చెందనిది. ఆదిత్య కాళ్ళు పని చెయ్యలేదు. గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అంతలో కబోర్డ్లో ఉన్న క్యాండిల్ దానంతట అదే వెలిగింది. గాలిలోకి ఎగిరి ఆదిత్య ముందు కొద్ది దూరంలో ఆగింది. ఆ వెలుగులో ఆదిత్య చూసిన దృశ్యం అతని జీవితాంతం వెంటాడే భయంగా మారింది. శరీరమంతా కాలిపోయినట్టు, తలపై నుంచి రక్తం కారుతూ, కనుగుడ్లు బయటకు పొడుచుకుని, వెంట్రుకలు గాలిలో తేలుతూ, కొడవలి కంటే పదునైన గోళ్లతో, నల్లగా, వికారంగా ఉన్న ఒక స్త్రీ రూపమది. ఆమె నవ్వింది. ఆ నవ్వులో ఆనందం లేదు, పిచ్చి ఉంది. నాకోసమే ఎదురు చూస్తున్నావా? వచ్చానుగా, ఆలస్యం ఎందుకు? ఆ గొంతు ప్రతి మాటకి మారుతోంది. ఒకసారి స్త్రీలా, ఒకసారి పిల్లలా, మరోసారి ముసలిదిలా. నిన్ను చంపి నాతో తీసుకుపోతా. మనిద్దరం గాలిలో షికార్లు చేద్దాం. ఆదిత్య కేక వేసేలోపే ఆమె అతన్ని పట్టుకుంది. ఆ చేతులు చల్లగా లేవు, మండుతున్నట్టుగా ఉన్నాయి. క్షణాల్లోనే గదిలో నుంచి బయటకు. ఆ తరువాత ఇల్లు, వీధి, నగరం దాటిపోయారు. కింద అన్నీ చిన్నగా మారిపోయాయి. ఆకాశంలోకి ఎత్తుకుపోయింది ఆదిత్యని. ఆదిత్య గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు. ఇప్పుడు ఒక ప్రశ్న. దైవం, దయ్యం. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, ఇంకొకటి నెగటివ్ ఎనర్జీ. వెలుగు ఉన్న చోట చీకటి ఉంటుంది. మంచి ఉన్న చోట చెడు ఉంటుంది. అయితే దయ్యం ఎలా ఉంటుంది? తెల్ల చీర కట్టుకుని వీధుల్లో తిరుగుతుందా? లేక మన గదిలోనే, మన పక్కనే, మన శ్వాసలోనే ఉంటుందా? వెలుగు చీకటిలా, మంచి చెడులా,
కష్టం సుఖంలా పాజిటివ్ ఎనర్జీ ఉంటే నెగెటివ్ ఎనర్జీ తప్పనిసరిగా ఉంటుంది. సరే మరి, మీలో ఎవరైనా దయ్యాన్ని చూసారా? దయ్యం ఎలా ఉంటుంది? తెల్ల చీర కట్టుకొని రాత్రుళ్ళు వీధిలో తిరుగుతుందా? లేదంటే మీ ఇంటి ముందున్న చెట్టు మీద కూర్చొని మిమ్మల్ని చూస్తూ ఉంటుందా? మీరు ఒంటరిగా కనిపిస్తే మీ వెనుక పడుతుందా? లేదంటే నిన్ను వీడని నీడను నేనే అంటూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందా? ఇక కథలోకి వెళ్తే, తను షో పూర్తి చేసి మేనేజర్ గదికి వెళ్ళాడు ఆదిత్య. ఏమయ్యా ఆదిత్య, ఇదైనా సక్సెస్ అవుతుందా? లేకపోతే ఇంతకుముందు షోలాగే ఫ్లాప్ అవుతుందా? సీరియస్‌గా అడిగాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం. సార్, ప్రజల్లో దయ్యం అంటే ఒక క్రేజ్ ఉందండి. భయపడుతూనే కళ్ళప్పగించి చూస్తారు. మీరు చూస్తూ ఉండండి. మీ షో మొదలుపెట్టిన నెల రోజుల్లో మన టీఆర్‌పీ రేటింగ్ ఎలా పెరిగిపోతుందో చాలా నమ్మకంగా చెప్పాడు ఆదిత్య. చూద్దాం, అది కూడా చూద్దాం. ఈ షోతో టీఆర్‌పీ రేట్ పెరిగితే నువ్విక్కడ ఉంటావు. లేకుంటే అన్నీ సర్దుకొని పోతావు. అంతే తేడా. ఇంక బయటకు వెళ్ళు అని తన పనిలో మునిగిపోయాడు సుబ్రహ్మణ్యం. ఈ సుబ్బుగాడికి ఒక్క షో అయినా సక్సెస్ చేయడం చేతకాదు కానీ, నా మీద రాక్షసుడిలా అరవటం మాత్రం వచ్చు అనుకుని మేనేజర్ వైపు చిరాగ్గా చూస్తూ నిలబడ్డాడు ఆదిత్య. ఆదిత్య బయటకు వచ్చేసరికి అతని కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు అతని స్నేహితుడు ఫణి. ఏమైంది ఆది? ఎందుకంత సీరియస్‌గా ఉన్నావు? మళ్ళీ మీ సుబ్బుగాడు నీ మీద ఫైర్ అయ్యాడా? సరదాగా అడిగాడు ఫణి. వాడికి అంతకంటే ఏం చేతనవుతుంది? చాలా కష్టపడి ఆలోచించి ఒక హారర్ షో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మరి నీ ఆలోచన మీ సుబ్బుతో చెప్పావా లేదా? నా ఐడియా మొత్తం చెప్పాను. అయితే నీ ఐడియా మీ సుబ్బుకి నచ్చలేదా? వద్దు అన్నాడా? వద్దు అనలేదు. సంతోషంగా ఒప్పుకున్నాడు. మరి ఇంకేంటి ప్రాబ్లమ్? అంతా హ్యాపీయే కదా! ఎందుకంత డల్‌గా ఉన్నావు? రాస్కెల్, ఈ షో సక్సెస్ అవ్వకపోతే నన్ను జాబ్‌లో నుంచి తీసేస్తాడట. షో చేయడం కోసం ఒక్క ఐడియా కూడా ఇవ్వడు కానీ, అందరినీ బెదిరించడం మాత్రం బాగా తెలుసు అంటూ మేనేజర్‌ని తిట్టుకున్నాడు ఆది. షో సక్సెస్ అవ్వదేమో అని భయపడుతున్నావా? అనుమానంగా అడిగాడు ఫణి. ఈ హారర్ షో సక్సెస్ అవుతుంది అని నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టకుండా కాల్ స్టార్ట్ చెయ్ అంటూ కీ ఫణి చేతికిచ్చాడు ఆది. అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నావు. ఇంతకీ తమరి ఐడియా ఏమిటో కార్ బయటకి తీసి అడిగాడు ఫణి. కారులో కూర్చొని తన ఐడియా మొత్తం చెప్పాడు ఆది. ఏరా, నువ్వే చెప్పావు కదా! పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయని. మరి దయ్యాలంటే నీకు అంత జోక్‌గా ఉందా? అంత ఫన్నీగా అడిగావు. దేన్నీ జోక్‌గా తీసుకోకూడదు ఆది. జాగ్రత్తగా ఉండు. సీరియస్‌గా చెప్పాడు ఫణి. ఆపరా బాబు నీ సోది. నేను దేవుడినే నమ్మను. ఇక దయ్యాన్నెందుకు నమ్ముతాను? పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయని ఒప్పుకుంటాను. కానీ దయ్యం, దేవుడు రెండూ ఉండవు. మనలో తెలివితేటలు, ఆలోచించే శక్తి ఉంటే మనం గొప్పవాళ్ళం అవుతాం. అవి లేనప్పుడు సామాన్యంగా ఉండిపోతాం. అంతేకానీ దైవం సహకరించి గొప్పోళ్ళమయ్యాము అంటే నేను ఒప్పుకోను అన్నాడు ఆది. సరే, నువ్వు అన్నట్లుగా దేవుడు, దయ్యం రెండూ లేవు అనుకుందాం. నువ్వు మీ అమ్మ కడుపులో పుట్టావు. మీ అమ్మ వాళ్ళమ్మ కడుపులో. వాళ్ళమ్మ వాళ్ళమ్మ కడుపులో పుట్టారు. ఇలా తరతరాలుగా ముందుకు వెళ్తుంటే మొట్టమొదటి మనిషి పుట్టుక ఎలా సంభవమైంది? ఇన్ని జీవరాశులు ఎక్కడి నుండి పుడుతున్నాయి? మనం చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి పోతుంది? ఇంతగా అభివృద్ధి చెందిన సైన్స్ భూకంపాలను, సునామీలను ఎందుకు ఆపలేకపోతుంది? ఎన్నో మందులు కనిపెడుతున్నారే, మరి కరోనాని ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు. మనిషి సమాధానం చెప్పలేని ప్రశ్నలు. ఎన్నెన్నో. వాటన్నిటికీ సమాధానం దైవం మాత్రమే చెప్పగలడు. మనిషి దైవం మీద నమ్మకాన్ని కోల్పోనంత కాలం మన మనుగడ ఈ భూమి మీద కొనసాగుతూనే ఉంటుంది. అవన్నీ ఎందుకురా? మనలో ఆలోచించే శక్తి, సామర్థ్యం ఉంటే గొప్పవాళ్ళం అవుతామన్నావు. మరి ఏ టాలెంట్ ఉందని మీ మేనేజర్ ఆ స్థాయిలో ఉన్నాడు? ఎంతో సామర్థ్యం ఉన్న నువ్వు ఒక సామాన్య ఉద్యోగిగా ఎందుకు మిగిలిపోయావు? దాన్నే తలరాత అంటారు. ఆ తలరాత రాసేవాడే దేవుడు. దైవం ఏ విధంగా అయితే ఇక్కడ ఉందో, అదే విధంగా దయ్యం కూడా ఉంది అని ఆవేశంగా చెప్పాడు ఫణి. ఇప్పటికి ఈ పార్ట్ ఎండ్ అయింది. నెక్స్ట్ ఏం జరిగింది అన్నది సెకండ్ పార్ట్‌లో చూద్దాం.